హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ నాసా హాస్పిటల్స్ ఎల్బీ నగర్. సో తలకి గాయాలనేటువంటి మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో తలకి గాయం అనేటువంటిది మైనర్ హెడ్ ఇంజరీ ఉండొచ్చు, మేజర్ హెడ్ ఇంజరీ ఉండొచ్చు. సో ఒకటి వాప్ అనేటువంటి కామన్గా డౌట్ ఉంటుంది, తగిలినప్పుడు వాపు వస్తుంది అంటాం. వాప్ అనేటువంటిది తల పై భాగంలో జస్ట్ మజిల్ అంటే బలంగా తగలడం వల్ల పైన ఉండేటువంటి కండరం అదిరినట్టే అక్కడ మనకి వాపులాగా రావచ్చు, అంటే బొప్పి కట్టం అంటాం అది. సో అది పెద్ద కంగారు పడాల్సింది కాదు. అయితే ఒకటి బాగా పెద్ద బొప్పి కట్టిందంటే ఇంజరీ బాగా బలంగా తగిలినట్టు, కొంచెం ఉంది అంటే లైట్గా తగిలినట్టు, అది మనకి కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది కాకుండా బ్రెయిన్ లోపల స్వెల్లింగ్ వస్తుంది కొంతమందికి. సో దీన్ని కంట్యూజన్ అంటాం. అంటే బాగా అదరడం వల్ల బలంగా తగిలినప్పుడు బయటకు కనిపించకుండా కూడా లోపల లోపల బ్లీడింగ్ అవ్వడము, దాని చుట్టూ వాపు చేయడం జరుగుతుంది. ఇది సీరియస్ కండిషన్ అవుతుంది. కాబట్టి తలకు బలంగా తగిలినటువంటి వాళ్ళు పైన గురించే చూడకుండా ఒకసారి సిటీ స్కాన్ చేసుకున్నట్టయితే లోపల ఏమన్నా గాయమైందా, లోపల ఏమైనా వాపు వచ్చిందని చూసుకోవాలి. ఎందుకంటే లోపల వాపు వస్తే జాగ్రత్తగా అబ్జర్వేషన్ ఉంచాలి. దానికి ఇంజెక్షన్స్ ఉంటాయి, వాపు తగ్గించేదానికి ఫిట్స్ రాకుండా మందులు వాడుకోవాలి. ఇటువంటి నివారణ సంబంధించినటువంటి వైద్యం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. To like, comment, share and subscribe for regular health updates NASA Hospitals.